హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈ రోజు నేను మీకు గులాబీ మొక్క బాగా ఎదిగి చక్కగా పువ్వులు మంచి సైజులో రావాలంటే మనము ఏం కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి, ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్ గా చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు, ఇంకా అన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా shresthagarden.in వెబ్సైట్ లో డైరెక్ట్ గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. గులాబీ మొక్క గుబ్బురుగా పెరగాలి అంటే, బ్రాంచెస్ ఎక్కువ రావాలంటే మనం తప్పకుండా ప్రూనింగ్ అనేది టైంకి చేయాలండి. అయిపోయిన పూలని అంటే పూసి అయిపోయిన తర్వాత వాటిని అట్లనే అవే వాడిపోతాయిలే పడిపోతాయిలే అని అట్లనే మనం మొక్క మీద పెట్టకుండా వాటిని ఎప్పటికప్పుడు ఒక 2 ఆకుల కింది నుండి మనం కట్ చేసినట్టయితే అక్కడ నుండి చక్కగా కొత్త చిగురులు వచ్చేసి మళ్ళీ మనకు మొగ్గలు పూలు అనేటివి స్టార్ట్ అయిపోతాయండి. మరి ఎప్పుడెప్పుడు టైంకి ప్రూనింగ్ చేయాలి. ఇప్పుడు ఈ సీజన్ అయితే చక్కగా మనం కొమ్మలతోని కూడా పెంచుకోవచ్చు. మీరు మొక్కల్ని పెంచుకోవాలనుకునేవారు చిన్న కటింగ్స్ తెచ్చుకొని కూడా పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తాయి మనకు వర్షాకాలంలో. కంటిన్యూస్ గా వర్షాలు రావడం వల్ల మన పాట్స్ లలో మట్టి ఉంటది కదండి, ఆ పైన ఆ లేయర్ అంతా కూడా నాచులాగా అయిపోతుంది. ఇట్లా గ్రీన్ కలర్ లాగా వస్తూ ఉంటది. అందుకని మనం ఎప్పటికప్పుడు ఆ నాచు రాకుండా మనం ఆ మట్టిని ఎప్పటికప్పుడు లూజ్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ వీక్ మీరు తప్పకుండా ప్రతి ఒక్క కుండీని ఎన్ని కుండీలు అయితే మీ గార్డెన్ లో ఉన్నాయి అన్నిటినీ మనము మట్టి లూజ్ చేస్తూ ఉండాలండి. లేకపోతే ఆ నాచు రావడం వల్ల మరి లోపట రూట్స్ కి గాలి గాని వెలుతురు గాని సరిగ్గా తగలకుండా మరి ఆ మొక్క తొందరగా స్పాయిల్ అయిపోతుంది. గులాబీ మొక్కలకి ప్రత్యేకంగా మరి ఎందుకంటే అవి చాలా సెన్సిటివ్ కదండి. అందుకని మంచి గాలి వెలుతురు రూట్స్ కి వెళ్తూ ఉండాలి. మనం ఇచ్చే ఫర్టిలైజర్ కూడా రూట్స్ బాగా గ్రహించుకోవాలి. ఆ నాచులాగా ఉంటే అసలు మనం ఇచ్చే ఫర్టిలైజర్ కూడా గ్రహించుకోలేదు మొక్క. అందుకని ఎప్పటికప్పుడు మనము సాయిల్ లూజ్ చేస్తూనే ఉండాలండి మొక్కలలో ఈ వర్షాకాలం ప్రత్యేకంగా. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డ్రైన్ హోల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. లేకపోతే మాత్రం తప్పకుండా మీరు 1-2 హోల్స్ చేసుకోండి. మొక్క గుబ్బురుగా పెరిగి బాగా పువ్వులు పూయాలని మాట్లాడుకుంటున్నాం కానీ అది పక్కన పెడితే అసలే మొక్క లేకుండా పోతే మనకి ఎంత బాధ ఉంటది కదా. మరి తప్పకుండా డ్రైన్ హోల్స్ క్లియర్ చేయండి. లేకపోతే ఆ నీళ్లు ఎక్కువ నిల్వ ఉండడం వల్ల కుండీలో వేర్లు కుళ్ళిపోయి మొక్క తొందరగా చనిపోయే అవకాశం ఉంటది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి. నీరు అస్సలు నిల్వ ఉండకుండా డ్రైన్ హోల్స్ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే వర్షాకాలంలో మనకు ఎక్కువ పెస్ట్ కనిపిస్తూ ఉంటది మొక్కల పైన. మనకు ఎక్కువ గొంగలి పురుగులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అందుకని మనం ఎప్పటికప్పుడు గార్డెన్ లో చెక్ చేసుకుంటూ స్ప్రేస్ చేస్తూ ఉండాలి. మన గార్డెన్ లో అంటే ఎవ్రీ వీక్ తప్పకుండా ఏదో ఒక ఆర్గానిక్ పద్ధతిలో ఏదో ఒక ఆర్గానిక్ పెస్టిసైడ్ ని మనము స్ప్రే చేస్తూ ఉండాలి. మన గార్డెన్ ఛానల్లో చాలానే ఉన్నాయండి పెస్టిసైడ్స్ ఆర్గానిక్ పద్ధతిలో చేసినవి. ఒకసారి చెక్ చేయండి. మీరు వారానికి ఒకటి మార్చి స్ప్రే చేస్తూ ఉండండి. ఈ రోజు ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. వర్షపు నీళ్లలో మన మొక్కలకి కావాల్సినటువంటి పోషకాలు ఉంటాయి. వాటితో పాటు మనం ఇచ్చేటటువంటి మంచి ఫర్టిలైజర్స్ వల్ల చక్కగా ఇంకా బ్లూమ్స్ ఎక్కువ మనము తీసుకోగలుగుతాము. ఇప్పుడు నేను ఇచ్చేది సీవీడ్ ఫర్టిలైజర్ అండి. సీవీడ్ ఫర్టిలైజర్ కంప్లీట్ గా ఆర్గానిక్. ఇది మరి సముద్రపు నాచుతోని తయారు చేస్తారు ఈ ఫర్టిలైజర్ ని. ఇది గుళికల్ లాగా ఉంటాయి చూడండి, గ్రాన్యూల్స్ ఫామ్ లో ఉంటది. వీటిని మనము మట్టిలో వేసేసేయాలి. ఇట్లా ఈ విధంగా ఒక స్పూన్ 12 ఇంచుల కుండీకి 1 స్పూన్ తీసుకున్నాను. తర్వాత ఇది ఎప్సమ్ సాల్ట్ అండి, మెగ్నీషియం సల్ఫేట్. మనకు తెలుసు కదా అందరికి ఎప్సమ్ సాల్ట్. ఈ ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల కూడా మొక్క మంచిగా చక్కగా ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి, చక్కగా గ్రీన్ గా పెరుగుతుంది. అదే విధంగా మనం ఇచ్చినటువంటి సీవీడ్ ఫర్టిలైజర్ వల్ల మరి చక్కగా మొక్కకు కావాల్సినటువంటి మైక్రో న్యూట్రియంట్స్ అన్ని కూడా అందుతాయి. చక్కగా మొక్క బాగా మరి మంచి ఫ్లవర్స్ అయితే ఎక్కువ వస్తాయి. అదే విధంగా పూల సైజు కూడా చాలా బాగుంటది. మనం ఇచ్చిన ఈ సీవీడ్ ఫర్టిలైజర్ ఇంకా ఈ ఎప్సమ్ సాల్ట్ ఉంది కదా, ఇవి చక్కగా మెల్లగా స్లో రిలీజ్ ఫర్టిలైజర్ గా ఉంటాయి. ఎందుకంటే మట్టిలో డైరెక్ట్ ఇస్తున్నాం కదా, చక్కగా మెల్లిగా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ ఫర్టిలైజర్ అనేది మొక్క పోషకాలు గ్రహించుకొని చక్కగా మరి మంచిగా గుబ్బురుగా పెరిగి పూలు ఎక్కువ పూస్తాయి. చూడండి, ఇట్లా మనం ఏవి కూడా వీడ్స్ ఉంచకుండా ఎప్పటికప్పుడు మనము ఆ పాట్ నుండి తీసేస్తూనే ఉండాలి. తప్పకుండా చూడండి, ఇట్లా ఎప్పటికప్పుడు మనం మట్టి కంపల్సరీ లూజ్ చేసుకోవాలి.
ఈ ఫర్టిలైజర్స్ ని ప్రతి 15 రోజులకు ఒకసారి మన మొక్కలకి ఇవ్వచ్చండి. అన్ని రకాల పూల మొక్కలకి కూడా మనము ఈ ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు. చక్కగా పూలు పూస్తాయి. మరి వర్షము గ్యాప్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు తప్పకుండా సీవిడ్ లిక్విడ్ దొరుకుతుందండి. ఆ లిక్విడ్ ని కూడా మనము మొక్కల పైన స్ప్రే చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ ఉంటుంది. పువ్వులు ఎక్కువ పూయాలి గార్డెన్లు అంటే తప్పకుండా మీరు ఈ సీవిడ్ గ్రాన్యుల్ ఫామ్ లో వాడండి. నెక్స్ట్ వచ్చేసి మీరు మొక్క పైన కూడా స్ప్రే చేస్తే కూడా చక్కగా ఫ్లవర్స్ వస్తాయండి. ఇప్పుడు నేను ఫర్టిలైజర్ ఇస్తున్నాను కదా, వాటర్ అయితే ఇయ్యను, ఎందుకంటే వర్షం పడుతూనే ఉంది మా సైడ్, అందుకని ఇవ్వట్లేదు. మళ్ళీ అడుగుతారు నన్ను వాటర్ ఇవ్వాలా లేదా అని. డ్రైగా ఉంటే మాత్రం సాయిల్ తప్పకుండా ఫర్టిలైజర్ ఇచ్చాక వాటర్ ఇవ్వండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.